వెల్కమ్ బ్యాక్. విశ్వ మానవ కళ్యాణం కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రబోధించిన మహోన్నత గ్రంథం భగవద్గీత. ఇది యావత్ మానవ జాతికి చెందిన గ్రంథం. భగవద్గీతను లోకానికి ప్రసాదించే సమయానికి ఈ ప్రపంచంలో ఇన్ని మతాలు లేవు. భగవద్గీత కేవలం శ్లోకాలతో అధ్యాయాలతో నిండిన పుస్తకం మాత్రమే కాదు, మానవ జీవన గమనాన్ని సన్మార్గం వైపు నడిపించే సారం. ఆత్మతత్వాన్ని, కర్మ సిద్ధాంతాన్ని మన జీవన ప్రయాణంలో సమ్మిళితం చేసే ఓ సమగ్ర మార్గదర్శనం. పుట్టినందుకు చావు తప్పదు, గిట్టినప్పుడు పుటక తప్పదు, పరిహరింపగలేని దానికి పరితపింపకుమో పరంతప. భగవద్గీతలో ఒక్కో శ్లోకం శోకం నుంచి మానవ జీవనాన్ని విముక్తి చేసే మంత్రం. ఒక్కో యోగం మానవ జీవితానికి పరమార్థాన్ని బోధించే మార్గదర్శనం. అందుకే 5000 ఏళ్ల కిందట కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి భగవాన్ శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత ఇప్పటికీ 100 కోట్ల హిందువులకు పవిత్ర గ్రంథంగా భాసిల్లుతోందంటే ఆ కారణం అందులోని గీతా సారానిదే. ఆత్మ నిత్యం, ఆత్మ సత్యం, అది అచింత్యం. భగవద్గీత భారతంలో ఒక పర్వంలో భాగమే అయినా ఆ ఒక్క భాగాన్నే ఓ మహాగ్రంథంగా పరిగణిస్తారు. ఒక్క భగవద్గీతను ఉపనిషత్తుల సారంగా, పాపహరణకు మార్గంగా చెప్పుకుంటారు. భగవద్గీతలో 18 అధ్యాయాలున్నాయి. ఒక్కో అధ్యాయాన్ని యోగం అంటారు. ప్రతి యోగంలోనూ చాలా శ్లోకాలున్నాయి. మొత్తం భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాల్లో కృష్ణ భగవానుడు 574 శ్లోకాలు, అర్జునుడు 84, సంజయుడు 67, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. భగవద్గీత సారమన్నది ఓ మహాసాగరం. దానిని యథాతథంగా ఎవ్వరూ ఇప్పటి వరకు చెప్పలేదు. ఎందరో మహానుభావులు, జగద్గురువులు భగవద్గీతలో ఒక్కో శ్లోకం గురించి ఎన్నో వ్యాఖ్యానాలు, టీకా, తాత్పర్యాలు చెప్పుకొచ్చారు. ఒక్కో శ్లోకం అర్థం, పరమార్థం, విశిష్టార్థాలు ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కోలా ఉంటాయి. ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణం కాదు అని ఆయన స్పష్టం చేశాడు. అలాంటి భగవద్గీత, అంతమంది భగవద్గీతని ఒక సార్వజనీన గ్రంథంగా, మతాలకు అతీతమైన గ్రంథంగా, భగవద్గీత మతం కాదు జ్ఞానం, భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నతమైన వ్యక్తిత్వ వికాస గ్రంథం అని ప్రపంచమంతా ఏకీభావంతో దాని గురించి ప్రకటించింది, అభిప్రాయపడిందంటే దాని అర్థం ఏంటంటే ఒక్కొక్క శ్లోకం లోపలికి వెళ్తుంటే అర్థమవుతుంది మిత్రులారా. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. చాలా గొప్ప శ్లోకం. మనిషికి మనసు ఆలోచన విధానమే మిత్రుడు, మనిషికి ఆలోచన విధానమే శత్రువు. నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే ఎక్కడికైనా వెళ్ళిపోగలవు, నెగిటివ్గా ఆలోచిస్తే ఎక్కడికైనా వెళ్ళిపోగలవు. ఇది చాలా స్పష్టంగా చెప్పి పరమాత్ముడు ఇచ్చిన ఆత్మశక్తిని ఈ లోక కళ్యాణం కోసం ఉపయోగించమని చెప్పిన శ్లోకాన్ని, ఇలాంటి శ్లోకం ఉన్న భగవద్గీతని మత గ్రంథం ఎలా అనగలం? భగవద్గీతలో ఒక్కో యోగం ఒక్కో జీవన సత్యానికి ప్రతీకగా నిలుస్తాయి. అర్జున విషాద యోగంతో మొదలై మోక్ష సన్యాస యోగంతో పూర్తయ్యే ఈ 18 యోగాలు నైరాస్యంలో మునిగిపోయిన మానవుణ్ణి మోక్ష ప్రాప్తి కలిగించే మహోపన్యాసాలు. ఇందులో సాంఖ్యయోగం, కర్మయోగము, జ్ఞానయోగముల్లో ఒక్కో శ్లోకాన్ని ఒక్కో మహాగ్రంథంగా చెప్పుకోవచ్చు. ఇందులోని ఒక్క శ్లోకం తమ జీవితాన్ని మార్చేసిందని చెప్పుకునే మహాత్ములు ఎందరో ఉన్నారు. భగవద్గీత గొప్పతనాన్ని ఒక్క ముక్కలో చెప్పడం కష్టం. గీతా సారాంశం లేకుండా భారతీయుని జీవనం సాగదని చెప్పుకోవచ్చు. ఆఖరికి పవిత్ర న్యాయస్థానాల్లో ఒక ముద్దాయిని ప్రశ్నించాలన్నా, ఒక ప్రజాప్రతినిధితో ప్రతిజ్ఞ చేయించాలన్నా భగవద్గీతే ప్రమాణం. తరతరాలుగా మన ధర్మ శాస్త్రాలకు ఇదే మూల విరాట్ అని చెప్పుకోవాల్సిందే. సృష్టిలో ఉన్న సకల ధర్మాల్ని, న్యాయాల్ని, వేదాల్ని, ఉపనిషత్ సారాల్ని, మార్గదర్శకాల్ని తనలో ఇముడ్చుకున్న మహాగ్రంథం భగవద్గీత. భగవద్గీత అన్నటువంటిది ఒక పుస్తకం కాదు, ఇది 18 పుస్తకాల యొక్క సంకలనం. ఒక్కొక్క అధ్యాయము సంస్కృతంలో ఒక్కొక్క శాస్త్రానికి ప్రతీకగా, సింబాలిక్గా ఉన్నటువంటివి. అందువల్లనే వేద, ఉపనిషత్, శాస్త్ర సమాహారము, సారము అని కింద అందులో భగవద్గీత అన్న దాని కింద ప్రతి అధ్యాయం కింద ఈ మాట చెప్తారు. భగవద్గీత విశ్వ మానవాళికి ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పగల ఒకే ఒక గ్రంథం. అందుకే చాలా మంది వేదాంతులు భగవద్గీతను మానవ జీవన గమనానికి కరదీపికగా చెప్పుకుంటారు. భగవద్గీతను అర్థం చేసుకుంటే పిరికితనం, మరణ భయం, మానసిక ఒత్తిడులు దరిచేరవు.
అలాంటి ఈ గ్రంథం ఒక్క హిందూ మతానికే చెందిందని చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి, ఒక్కో మతానికి వారు పూజించే గ్రంథాలున్నాయి. కానీ భగవద్గీత అనేది ఏదో ఒక్క మతానికే చెందిన గ్రంథం కాదు. ఈ ఒక్క వర్గం ప్రజలు చదివి ఆచరించదగ్గ మార్గదర్శనం కాదు. ఎందుకంటే దీనిని విశ్వ మానవ కళ్యాణం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు. ఇది యావత్ మానవ జాతికి చెందిన గ్రంథం. భగవద్గీతను లోకానికి ప్రసాదించే సమయానికి ఈ ప్రపంచంలో ఇన్ని మతాలు లేవు. అంటే పరమాత్మ తన విశ్వరూప సందర్శనంలో చేసిన ఈ మహాప్రబోధం యావత్ మానవాళి ఆచరించడానికే అన్నది అర్థం చేసుకోవాల్సిన విషయం. సంపెడివాడవు దేవా సంపబడివాడు వారా చేసెడివాడన్నేనే చేయించెడివాడనేని. భగవద్గీతలో సర్వ మానవాళికి ఆధారమైన ధర్మాలు ఉన్నాయన్నది నిజం. మనిషిని సరైన మార్గంలో నడిపించాలంటే పురాణాలు సరిపోవు. శాస్త్ర ఆధారాలతోనే మనిషిని మార్చగలం. ఆ ఒక్క శాస్త్రమే భగవద్గీత. భగవద్గీతను ప్రబోధించి ఇప్పటికి 5151 దాటిందని చారిత్రక ఆధారాలు చెప్పుకొస్తున్నాయి. అంటే ఇప్పుడు మానవ సామాన్యంలో ఉన్న మతాలన్నీ ఆ తరువాత వచ్చినవే. అంటే భగవద్గీతకు ఏ భేదభావాలు లేవనే దాని అర్థం. భగవద్గీత అంటే సాక్షాత్తు భగవంతునికి మరో రూపం. అలాంటి మహాగ్రంథరాజాన్ని సృష్టిలో 84 లక్షల జీవరాశులకు ఆరాధనీయంగా తీసుకెళ్లాలి, ఓ ధర్మశాస్త్రంగా వెలుగొందనీయాలి. అంతేకాని ఈ భగవద్గీతను కేవలం ఒక్క మతానికే పరిమితం చేయడం సమంజసం కాదన్నది చాలా మంది ఆలోచన. అందుకే ఈ భగవద్గీతను విశ్వవ్యాపితం చేయాలన్న కాంక్షతో ఎందరో మహానుభావులు తమ జీవితాలను అంకితం చేశారు. గీత చదివితే ఆనాడు అర్జునుడికి కాదు, ఏనాడు ఎవరినైనా ఉద్ధరిస్తుంది. కాబట్టి ఆయనేమని మొదలెట్టాడు? అశోచ్యానంద్య అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు న గతాసోంశ్చ నాను శోచంతి పండితాః అంటూ మొదలెట్టాడు. ఎంత అసలు అద్భుతం కదండి గీతా ప్రారంభం. ఇస్కాన్ సంస్థకు రష్యా నిర్వహణాధికారిగా ఉన్న భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అలాంటి ప్రయత్నమే చేశారు. సంస్కృతంలో ఉన్న భగవద్గీత సారాన్ని రష్యన్ భాషలోకి అనువదించారు. అయితే ఇది కాస్త వివాదానికి కారణమైంది. భగవద్గీత సారాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని రష్యన్లు దీనిని శ్రీకృష్ణుని తీవ్రవాదంగా విమర్శించడమే కాదు, రష్యాలో భగవద్గీత నిషేధించాలని ప్రయత్నించారు. అయితే రష్యన్ కోర్టులు మాత్రం సదరు పిటిషన్ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాయి. చాలా దేశాల్లో భగవద్గీతను పవిత్ర గ్రంథంగా ఆదరిస్తున్నారు కూడా. స్టోరీ బోర్డులో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.